సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవస్వరం. సాగి వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు శరీరమునందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారునిందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. మరొకసారి ఆ మాట చదువుకున్నాం. ప్రతి ఒక్కరు గమనించండి, ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి, చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు జీవించుచున్న జీవము, నేనిప్పుడు శరీరమునందు జీవించుచున్న జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వకార్యములు కర్తైన దేవా కనికరించండి. కెడవరి దీవిన అభిషేకమున దిక్కురుపున దయచి రక్త పురక్షణ పునరుద్ధాన బలమును దయచేసి మేలు కొరకు నిలబెట్టి కాపాడమని నీ దివ్యమైన నీ ఉద్దేశానికి నీ ప్రణాళికకు నన్ను మమ్మల్ని అప్పగిస్తూ నీ కృపను కోరుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సర్వశక్తి కలిగిన యేసయ్య సజీవ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు శుభనామలందరికీ నా హృదయపూర్వక వందనాలు. లెంట్ డేస్ రాగానే కొంతమంది హల్లెలూయా అనే పదం కూడా చెప్పరు. ఎందుకంటే హల్లెలూయా అంటే అది ఒకవేళ సంతోషానికి మరి నాంది లేక సంతోషానికి మూలము అనుకున్నారేమో. హల్లెలూయా అని కూడా చెప్పరు. కొంతమంది నల్ల డ్రెస్సులు వేసుకుంటారు. కొంతమంది అంగీలు వేసుకునేటువంటి బ్రదర్స్ సేవకులు నల్ల అంగీ వేసుకుంటారు, నల్ల స్టోలు వేసుకుంటారు. నల్ల అంటే తన యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ ఉంటారు. కానీ రహస్యం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం, యేసుక్రీస్తు యొక్క శిలువ యాగము సంతాపము చెందించదు. ఎవరికి? మానవులకి సంతోషాన్నిస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించబద్ధులమై ఉంటున్నాం. ఈరోజు శ్రమలో ఉన్న వారికి విడుదల. సంతోషం అంటావా, మేలంటావా, కీడంటావా? సంతోషము మేలే. మరి ఈరోజు పాప బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతున్నది. ఇది మేలంటావా, కీడు అంటావా? మేలే. నిత్య పాస్యములకు లేక నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి జీవితాలకి నిత్య నరకము నుంచి మహిమ కలిగిన రాజ్యములోకి దాటిస్తున్నది. ఇది మేలంటావా, కీడు అంటావా? మేలే. మరి మేలు విషయంలో సంతాపం ఎందుకు చెప్పాలి? మేలు విషయంలో సంతాపం ఎందుకు ప్రకటించాలి? వాస్తవికంగా శిలువ శ్రమ సాతానుకి సంతాపం, శిలువ యాగము సాతానికి దేవుని బిళ్ళరా అది నాశనం లేక సాతానికి అంతం. కానీ ప్రభు నామములో ఈరోజు నేను ఓపెన్గా చెబుతున్న సత్యం ఏంటంటే ఈరోజు మన ధ్యానాంశము శిలువ సహవాసము. ఓ మా చెప్పాలంటే శిలువ వేయబడిన జీవితము జీవించటం. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే క్రైస్తవులుగా సేవ చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటిస్తున్నారు, దేవునికి స్తోత్రం.
సంఘాలు గడుతున్నారు, దేవునికి స్తోత్రం. కానీ వారి జీవితాల్లో వారి కొరకైన ప్రయాస, సహవాసము పెరిగిపోతూ ఉంది. బట్ సిలువ వేయబడిన జీవితము చాలా తక్కువగా కనబడుతుంది. సిలువ వేయబడిన జీవితం. కానీ పౌలు గారు గలతీయులతో మాట్లాడుతూ తను అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకా చెప్పాలంటే కొంచెం ముందుకెళితే, అంతకంటే ముందు we preach Christ crucified. యూదులు సూచిక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులైతే జ్ఞానాన్ని వెతుకుతున్నారు. సూచిక్రియలు కావాలి గ్రీసు దేశస్థులకి, జ్ఞానం కావాలి. దేవుని బిడ్డలారా, ఎవరికట? యూదులు సూచిక్రియలు, గ్రీసు దేశస్థుల జ్ఞానాన్ని వెతుకుతున్నారు. మీరు గమనించి ఉంటారు ప్లాన్, గ్రీసు దేశస్థులే ఎక్కువగా శాస్త్రవేత్తలు కనబడతారు. సైంటిస్టులు అందరూ గ్రీసు దేశస్థులే ఆల్మోస్ట్. మరి యూదులు సూచిక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉన్నారు. వీరందరూ ఆ రీతిగా ఉన్నారో పౌలు గారు చెబుతారు, నేనైతే లేక మేమైతే ఏం మాట్లాడుతున్నారు అక్కడ? సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము. we proclaim crucifixion of Jesus Christ. మేము ప్రకటించే ప్రకటన, మా నోటి మాట, మా హృదయ ధ్యానము సిలువ వేయబడిన యేసుని గురించి మాత్రమే. మా అతిశయమో మా ఆస్తిని గురించి కాదు, మా అతిశయమో మాకున్న పేరు పలుకుబడిన గురించి కాదు, మా అతిశయమో మా యోధా జాతిని గురించి కాదు. ఇప్పుడు దాకా అలాగే అనుకున్నా, కానీ అది కాదు. మా పుట్టుక గురించి కాదు, మేము రోమియులము, యోధా జాతికి సంబంధించిన వారు. దీని గురించి కాదు నా అతిశయం. నా అతిశయం ఏదైనా ఉన్నది అంటే సిలువ వేయబడిన యేసుని గురించినదే, వేరొకటి నాకు దూరం అవునుగాక అంటాడు. కాబట్టి మన జీవితంలో ధన్యకరంగా ఈరోజు దేవుడు మాట్లాడేటువంటి మాట సిలువ సహవాసము, సిలువ వేయబడిన జీవితం, సిలువ వేయబడిన జీవితం అని అంటాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మరి ఇప్పుడు ఈ మాట చెప్పేటప్పటికీ యేసుక్రీస్తు వారు అప్పుడే సిలువ వేయబడ్డా? ఆ సమయంలో పౌలు గారు అక్కడ ఉన్నారంటావా? ఆయన అసలైన జీవితం సౌలు. అతడు యూదా మతనిష్ట కలిగిన ప్రవిష్టుడు. యూదా మతం అంటే పడిచేస్తాడు. యోధా మతాన్ని కానీ యోధా సంబంధించిన దేన్ని కానీ ముట్టితే ఖచ్చితంగా వారిని చంపేస్తాం. వారు క్రీస్తుని ప్రకటించేవారైన, అందుకే వారి నాలుకలు కోసేశారు. వారిని ప్రకటించొద్దని అడ్డుకున్నాడు. వారిని చెరసాలు వేశాడు, వారిని చెరపట్టేశాడు. అనేక మందిని చంపుతూ వచ్చేశాడు, అనేక మందిని హింసించాడు, అనేక మందిని హతమార్చాడు. తమ మతానికి, తమ జాతికి అడ్డుగా వస్తుందని, యేసు నామాన్ని ప్రకటించకూడదని సవాలు చేశాడు. ఒకవేళ ప్రకటిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తానన్నాడు. కొంతమందిని తరిమేశాడు, కొంతమందిని బందీ గృహాలు పెట్టేశాడు. కాళ్ళు చేతులు కట్టేసి ఆ మధ్యలో మరి కాళ్ళ చేతల మధ్యలో ఒక మరి కర్రనొక దాన్ని పెట్టి ఎండలో బొండగలు తోసేసాడు. నాలుకలు లాగి ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో భయంకర మిట్ట మధ్యాహ్నపు వేళ మరి చేతులు కాళ్ళు వెనక్కి కట్టేసి నాలుకల బయటికి రాగి మరి దూలమొక దాన్ని వేసేసి యేసుని గురించి నువ్వు ప్రకటిస్తావా? ఈ నాలుక యేసుని గురించి ప్రకటించిందా? ఇదేనా ఈ నాలుకేనా అని బయటికి లాగి నాలుకను చీలతో కొట్టేసి ఎండిపోయిన ఎండలో మిట్ట మధ్యాహ్నపు వేళ సూర్య దేవుని బిళ్ళారా ఆ వేడిమి తీక్షణమైనటువంటి ఎండకు అప్పగిచ్చేస్తే అంగిలి ఎండిపోయి, నాలుక ఎండిపోయి ప్రాణాలు చాలా మందిని తీసేశాడు. కిరాతకుడైన వ్యక్తి అని, హింసకుడు. చివరికి ఒకానొక సమయంలో తమస్కు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని ప్రవక్తలను, దేవుని సేవకులను పట్టుకోవాలనే ఉద్దేశంతో నిజంగా పిల్లలు అపోస్తలుల దముదాద్యంలో గమనించగలిగితే తను అధికారుల దగ్గర నుంచి తాకీదు తీసుకొని ముద్రించబడిన తాకీదుతో అధికార పత్రికతో తను అనేక మంది సేనను తీసుకొని తను కూడా వెళుతున్నాడు. ఉన్నట్టు ఆకాశముల నుంచి దేవుడు దర్శించాడు. యేసుక్రీస్తు యొక్క స్వరముతో గొప్ప వెలుగుతో దర్శించిన చరిత్ర అక్కడ కనబడుతుంది. చరిత్ర కాదు, వాస్తవిక విషయం అది. చరిత్ర అంటే దేవుని బిళ్ళారా అప్పుడెప్పుడో ఉన్నది, ఎవరు సూచించారని అనొచ్చు పిల్లారా. వాస్తవిక విషయం అక్కడ కనబడుతుంది. దాన్ని చూసినటువంటి ఈ కన్నులు పోయినాయి. తాను ఆకాశం నుంచి ఉరుమల శబ్దం అందరికీ వినబడింది, కానీ తనకు మాత్రము లీడర్గా ఉన్నటువంటి సౌలుకు మాత్రము ఒక స్వరం వినబడింది. సౌలా సౌలా
నీవేళ నన్ను హింసించుచున్నాం. వింటున్నావమ్మా? సరళ వింటున్నావా? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు? సౌలు గురించేనా? వెరీ గుడ్, మంచిది, వింటా ఉన్నాయినా. దేవుని బిడ్డలు గమనించండి, సౌలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇతడు తార్షువాడు, ఇతడు తినని అనవనటువంటి వీధిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇతడు యోధా మత ప్రవిష్టుడు, అతనిలో ఏ లోపమైనను తప్పైన లేదు, సకల విద్యా ప్రవీణుడు, దేవుని గమాలియలు పాదపీఠమ దగ్గర విద్యను గడించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు యేసు ప్రవక్తలను, యేసుని గురించి ప్రకటించి వారిని పట్టుకోవడానికి దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సన్నిధి దిగివచ్చింది. భయంకరమైన వెలుగు వారిని ఆవరించినప్పుడు కన్నులు రెండు పోయినాయి, కళ్ళు పోయినాయి. తను ఎలుతున్న వాహనం మీద కింద పడ్డాడు. స్వరం వినబడుతోంది. చుట్టుపక్కల వాళ్ళకి ఉరుము శబ్దం వినబడింది, తనకైతే స్పష్టమైన శబ్దం వినబడుతుంది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. వెంటనే అంటున్నాడు, నేను నీవు హింసిస్తున్నా. ఆ మధ్యలో ఒక ప్రశ్న వచ్చింది, ఇంతకీ నువ్వెవరై? ప్రభువా నీవెవడవు? ఇంతకీ నువ్వెవరై? హూ యు ఆర్? ఎవరయ్యా నువ్వు? ఆకాశంలోంచి మాట్లాడుతున్నావు, వెలుగుతో దర్శించావు. వెలుగుతో దర్శించేది దేవుడు తప్ప వేరొకడు లేడు కదా. ఆకాశంలో నుంచి ప్రకాశించేటువంటి వారు ఆయన తప్ప ఇంకెవరున్నారు? ఆయనే సర్వోన్నతుడు, ఖచ్చితంగా నేను ఎరుగుదును. ఇంతకీ నువ్వెవడంటే, నేను నీవు హింసిస్తున్నా. క్లారిఫికేషన్ వచ్చేసింది. నేను యోధా మతంలో ఉన్నాను కానీ తిన్నది అనవని వీధులు అయితే ఉన్నాను కానీ నా బతుకు తిన్నగా లేదు. నేను మతంలో ఉన్నాను కానీ అసలైన సత్య సంబంధమైన మార్గంలో నేను లేను అని గ్రహించగలిగాడు. ఇక నేనేం చేయాలి నెక్స్ట్ అన్నాడు. అయ్యా, వాట్ షల్ ఐ డూ? వాట్ కెన్ ఐ డూ? వాట్ డిడ్? దేవుని బిడ్డ గమనించండి, నేనేమి చేశానో ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయబోతే నా బ్రతుకు మారుతుందంటే అప్పుడు అంటాడు, నీవు ఇంటికెళ్ళో నీకొక కార్యం చేయబోతున్నా, నేను అన్యుల యొద్దకి నేను పంపించబోతాను. అలా వెళ్ళినటువంటి వ్యక్తి 3 దినములు నాహారములు మానివేసి, నిద్రలు మానివేసి, దేవుడు చూపించిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ప్రవక్త చేత పంపించబడి, దేవుని ప్రవక్త నేను వెళ్ళలేనయ్యా, ఆల్రెడీ అనేక మంది చంపేశాడు ఆ వ్యక్తి, అతడు ఒక కిరాతకుడు, అతడు ఒక హంతకుడు, అతడు ఒక భయంకరమైన దుర్మార్గుడు అని అనగానే వెంటనే అంటున్నాడు, లేదు లేదు లేదు, నేను ఆల్రెడీ నేను అతను దర్శించాను, అన్నిల ఎదుట నేను అతన్ని సాక్షిగా ఉంచబోతున్నాను. నువ్వు ఒకవేళ పోగబోతే ఛాన్స్ పోగొట్టుకుంటావు అన్నట్టుగా దేవుడు మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, పర్వాలేదయ్యా, నన్ను చంపినా పర్వాలేదు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు మాట్లాడు కదా, నువ్వు దర్శించావు కదా అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన మీదకి వెళ్ళి చేతుల నుంచి ప్రార్థన చేయగా, పొరల వంటివి రాలేను. అప్పుడు దాకున్న మతం అని పొరం, అప్పుడు దాకున్నటువంటి కులము అని పొర, దేవుని అప్పుడు దాకా ఉన్నటువంటి శత్రుత్వం అనేటువంటి పొర, అపవాదు అనేటువంటి పొర, సత్యమును అడ్డగిచ్చేటువంటి పొర, సత్యమును సత్యముగా గ్రహించక అభూతిని నమ్ముకొని, మాయను నమ్ముకొని నశించిపోయేటువంటి నాశనకరమైనటువంటి స్వనీతి, స్వప్రయోజనం అన్నటువంటి పరిస్థితి, నేను, నాది, నా మతము, నా జాతి అనేటువంటి పరిస్థితి వినాయి. పొరలు రాల్చగలిగినది సిలువను గూర్చిన వార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకంటాడు, సిలువను గూర్చిన వార్త, శామ్, సిలువను గూర్చిన వార్త నోట్లో చూయింగ్ అమ్మేసుకొని నవ్విలేదు కాదు. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము, రక్షించబడుతున్న మనకైతే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువ సహవాసము, సిలువ వేయబడిన జీవితము, సిలువ వేయబడిన జీవితం గురించి పౌలు గారికి ఎలా తెలిసింది? పౌలు గారు ఇప్పుడు దర్శించేటప్పటికీ యేసుక్రీస్తు చనిపోయినాడు. అప్పటికి ఈయన స్వరమెత్తి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను గనుక ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను శరీరమునందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నానని చెప్పేటప్పటికే, అంటే సౌలు మారు మనసు పొందేటప్పటికే సంవత్సరం అయిపోయింది ప్లాన్, అంటే నియర్లీ 1 year అయిపోయింది. అంటే సంవత్సరము క్రితము జరిగినటువంటి కార్యము ఇప్పుడు ఈయన ఎందుకు చెబుతున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని సంవత్సరం తర్వాత ప్రత్యక్షతలోకి వచ్చిన సౌలు ఈ రీతిగా చెప్పగలుగుతున్నాడు. ఈరోజు ఇలాంటి జీవితము
మనము కూడా జీవించాలనే ఉద్దేశంతోనే దీని గురించిన ఎక్స్ప్లెనేషన్ వినడానికి మనం సిద్ధపడితే, సిద్ధ మనసు అనే హృదయం నీకుంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, సంవత్సరం తర్వాత అంటే యేసు శిలువకు అప్పగించబడిన, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన సంవత్సరము తర్వాత ఈ సౌలు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన అంటాడు, తగిన సమయమునందు నేను నిన్ను దర్శించేదను. హల్లెలూయా. చూశారండి, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసండి? అనుకూల సమయమునందు నీవు నాకు రక్షణ దినమందు నీకు నేను ఉత్తరం ఇచ్చేదను. నీవు నాకు మొర్రపెట్టుము, రక్షణ దినమందు నీకు నేను ఉత్తరము ఇచ్చేదను. ఈ సమయంలో అనేక మంది లేక ఈ వార్త వింటున్నట్టు ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఓపెన్గా చెబుతున్న సత్యం, ఈ వార్త కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ సత్య సంబంధమైన లేఖనాలను పరిశీలించండి. ఈ లేఖనం మన బ్రతుకులను బ్రతికింప చేయబోతా ఉన్న దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ క్రైస్తవుడిగా నువ్వు మీ నాన్నగారు వారి నాన్నగారైనా 3 తరాలు 4 తరాలు లేదా అసలు బై బర్త్ క్రైస్తవుని అనుకున్నా, లేక నిన్నగాక మొన్న మారు మనసు పొంది రక్షణలోకి వచ్చిన బాప్తీసం తీసుకున్నా, ఈ వార్త నీకే కాదు, అదే నాకు కూడా. మొదట ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, లెంట్లో ఉన్న, లెంట్ సీజన్ పాటిస్తున్న, ఉపవాస ప్రార్థన చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు నేను ప్రత్యేకంగా వందనొస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే దీన్ని గ్రహిస్తే అంతకంటే ధన్యత వేరొకటి లేదని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. చూడండి, సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. మరి సిలువ అసలు నీకు తెలియదే? మరి ఇప్పుడెందుకు సిలువ వేయబడి ఉన్నామని ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఒక నిజ క్రైస్తవుని యొక్క జీవితమును గురించి గలతీలతో మాట్లాడుతున్నాను. గలతీలారా, మీరు అనాదిగా మేము యేసుప్రభుని నమ్ముకున్నాం అనుకుంటున్నారు, కానీ సంఘాలు కట్టేస్తున్నారు, సంఘాల్లో ఆరాధన చేసేస్తున్నారు, సంఘాల్లో నాయకులుగా ఉన్నారు, సంఘంలో బోధకులుగా ఉన్నారు, సంఘములో మంచి మంచి మరి కోయర్ టీంలో ఉన్నారు, మంచి మంచి ఆర్కెస్ట్రా టీంలో ఉన్నారు. నీలాంటి యాక్టివ్ పర్సన్ చర్చిలకి ఎవరు లేరు. బట్ వన్ థింగ్, సిలువ వేయబడిన జీవితం లేకపోతే క్రీస్తుతో సహవాసము నీకు లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. సిలువ వేయబడిన జీవితం నీకు లేకపోతే తిరిగి జన్మించిన జీవితం నీకు లేదు. అలా చెప్పబాకండి సార్. నేను లేకపోతే అసలు చర్చే లేదు, నేను లేకపోతే అసలు వాక్యం చెప్పేవాడు కూడా లేడు అని చెప్తావా? దేవునికి స్తోత్రం. కానీ వాక్యం చెప్పొచ్చు, కానీ
ఆరాధన చేయొచ్చు కానీ ఈ తిరిగి జన్మించిన సిలువ వేయబడిన జీవితం లేకుండా పరలోక రాజ్యం నీకు లేదు. ఈ సత్యాన్ని గ్రహించాలి. చాలామంది అనుకుంటున్నారు, అసలు నేను మందిరానికి వచ్చి నా ద్వారా 50 మందిని తీసుకొచ్చాను చర్చికి, తెలుసా? ఆ పక్కనే ఉన్న సిస్టర్ ఉంది కదా, ఆ సరళ సిస్టర్, ఈ పక్కనే ఉంది మాధవి. నీ కార్డులు వదిలేయాలి, నీకున్నటువంటి సమస్తం వదిలేయాలి, నీ పేరు కూడా మార్చిపోద్ది, ఆధార్ కార్డులోంచి పేరు తీసేస్తాడు. ఆ తర్వాత మరణాల లిస్టులో ఉన్న నీవు మరణాల లిస్టులోకి వస్తావు. కానీ ఆ తర్వాత డెత్ సర్టిఫికేట్ ఒక ఇస్తాడు. పంచాయతీ అయితే పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ. కానీ ఆ తర్వాత వాళ్ళు నేను వాడుకోవడానికి మాత్రమే, ఒకవేళ నీకున్న సంబంధించిన ఆస్తిపాత్రలు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మాత్రమే నీ డెత్ సర్టిఫికేట్ పనికొస్తుంది. కానీ నీవు మరి మట్టిపాలు అవుతావో పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. మట్టిపాలు అవుతావు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదంటే పాతాళమే నీకు శరణ్యం. నా పేరేం పేరు తెలుసండి అన్నాడు ఒక ఆయన. ఏం పేరు చెప్పండి బ్రదర్? మై నేమ్ ఈజ్ స్టీవెన్, మై నేమ్ ఈజ్ దేవుని బిళ్ళారా పాల్ ఎవెంగేల్ అన్నాడు. పాల్ ఎవెంగేల్ అంటే ఏం పేరంట? పాలు ఎవెంగేల్ అంటే మంచిది బ్రదర్. కానీ రహస్యం ఏంటంటే పేరు ఎంతైనా ఉండొచ్చు, కానీ మారు మనసు లేకపోతే, తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే, సిలువ వేయబడిన జీవితం జీవించకపోతే, ఖచ్చితంగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానన్న ఈ అనుభవం లేక నువ్వు రాకపోతే ఖచ్చితంగా నీ ఆస్తి నష్టవుతుంది, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఇది కొంచెం ఇబ్బంది అనిపించిన ఖచ్చితమైన సత్య సంబంధమైన వాస్తవం ఇది. నీ జీవితంలో సిలువ వేయబడిన జీవితం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పౌలు గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, అయ్యగారండి, ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, ఖచ్చితంగా అనేక మంది చంపేసావు, హంతకుడు, అసలు నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావంటే ఒకప్పుడు తెలియకనే నా పని చేశాను. వాస్తవమే, నాలాంటి పాపులలో ప్రధానుడానికి నవ్వుడు లేడు, నేను ఒప్పుకుంటున్నా. కానీ నా పాపమును పరిహరించినాడు నా దేవుడు, నాకు విడుదల కలిగించాడు దేవుడు. పాప పరిహారము కొరకై నా నిమిత్తమై ఆయన యాగమైపోయినాడు, ఆయన నా కొరకై చనిపోయినాడు. అంటే నేను హత్య చేశాను కదా, ఆ హత్యకు మారుగా యేసయ్య హత్య చేయబడ్డాడు. కాబట్టి దోషము నా చేతుల గుండా కడిగేసుకున్నా. నేను కాదు, ఆయనే కడిగేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చేతుల్లో మేకులు గుచ్చుకున్నాయి. టోటల్గా నేను ఆలోచించిన నా జీవితం అంతటిని బట్టి, నేను తలంచిన ప్రతి కార్యమును బట్టి, నేను దొర్లిన పాపపు ఇచ్చలను బట్టి, నేను పరిగెత్తిన ప్రతి అడుగును బట్టి ఆయన యాగమైపోయినాడు. నాకు అర్థమవుతుంది ఒకటి, ఏంటి? పౌలు గారు చెబుతున్నారు, ఆయన కాదక్కడ, నేనే సిలువ వేయబడ్డా. ఈరోజు బ్రతికేది నా కొరకు సిలువ వేయబడిన యేసు నా కొరకే పెట్టిన భిక్ష. నా బ్రతుకు నూతన జీవితము, నేను జీవించే జీవితము, నా ప్రభు యొక్క దానము, ఆ సిలువ యాగమును బట్టి ఈరోజు నేను ఆశీర్వాదకరంగా. ఇంకా అడుగుతాడు ఆయన, ఇంకేంటి అంటే నా శరీరమున ఆయన చేసిన పాపమును బట్టి క్రీస్తు రూపములు అక్కడ సిలువ యాగం అయిపోయింది. కానీ ఈరోజు నూతన జీవితముతో నా ప్రభు కొరకు బ్రతుకుతాను. హల్లెలూయా. ఆయన మాట్లాడి ఒకే ఒక మాట, నేను సిలువ వేయబడిన జీవితము జీవిస్తూ ఉన్నాను. చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు, తనలో వచ్చిన మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఈ గుర్తింపు తనలోకి వచ్చింది. ఈరోజు క్రైస్తవులకు ఆ గుర్తింపు లేదండి. అందుకని ప్రతిదానికి ఏం చేస్తారంటే, ప్రార్థన చేసినప్పుడు సమాధానం దొరకకపోతే, బ్రదర్ దగ్గర సమాధానం దొరకలేదంటే అక్క దగ్గరికి వెళదాం, అక్కడ దర్శనం చూసి చెప్తారు. వీళ్ళకంటే సీనియర్ మోస్ట్ అంట, వాళ్ళు చాలా ప్రార్థనలు చేసి దర్శనాలు, ప్రవచనాలు, భాషలట, మోకరిస్తే అగ్ని దిగుతుందట, చెయ్యెత్తగానే అగ్ని దిగుతుందండి. ఆడికి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే దే హ్యావ్ నో క్లారిఫికేషన్. వారు తిరిగి జన్మించిన క్రీస్తుతో సిలువ వేయబడిన జీవితం గురించి వారికి క్లారిటీ లేదు. దే ఆర్ డైలమో. వారి జీవితాల్లో అర్థం కానీ అర్థవంతము లేని జీవితంలో డైలమలో బ్రతికేస్తూ ఉన్నారు. బాగా వింటున్నారంటవా? ఈ మాట అనగానే పాస్టర్ గారు నా గురించే చెప్తున్నట్టు, నీ గురించే కదక్క అన్నా, నీ గురించే కాదు. ఈరోజు అందరూ ఇదే వివరింగ్లో ఉన్నారు, ఇదే పరిస్థితులు, ఇదే బతుకు. కారణం ఏంటంటే వారికి ఒక క్లారిఫికేషన్ లేదు, వారికి ఒక క్లియారిటీ లేదు, క్లారిటీ లేని జీవితం జీవిస్తున్నారు. కానీ పౌలు గారికి ఒక క్లారిటీ ఉంది. ఏంటి ఆ క్లారిటీ అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, సిలువ వేయబడి ఉన్నాను. ఇంకా అంటాడు, సిలువ వేయబడినది నేను ఒక పక్క, లోకమంతా ఒక పక్క ఉంది. నేను అది కలవడానికి అవకాశమో లేనే లేదు.
అది తూర్పునంటే నేను పడమరున్నాను, అది పడమరుంటే నేను తూర్పునున్నాను, అది ఉత్తరం అంటే నేను దక్షిణం అన్నాను. కలవడానికి అవకాశం లేదు. ఉత్తర దక్షిణాలు కలుస్తున్నాయంటే ఆ మధ్యలో ఏదో ఒక కోణం ఉన్నది. ఆ కోణము నా బ్రతుకుల్లో లేదు. కనుక నేను ఒక ప్రత్యేక జీవితము జీవిస్తానికి ఇష్టపడుతున్నా. నిజంగా గలతీయులతో ఆయన మాట్లాడుతూ ఉంటే, గలతీయులు ఈ సౌలు కంటే ముందు రక్షణలోకి వచ్చారు. యేసు ప్రభువు కంటే ముందు అక్కడ సంఘాలు ఎవరు కట్టారంటే, అక్కడ కట్టబడినటువంటి వారు యేసు దేవుని బిళ్ళారా అపోస్తలులు కట్టేస్తే అపోస్తలులుగా ఉండుటకు పిలువబడిన వాడిన. అపోస్తలులు చంపబడిన తర్వాత, అపోస్తలులు హింసించబడిన తర్వాత, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, సంవత్సరం తర్వాత ఈయన ఈ మాట అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ ఆపోయా. సంవత్సరం క్రితం అందరినీ హత్య చేసి అందరినీ చంపేసి ఇప్పుడు వచ్చి నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నామంటే అప్పుడు అంటున్నాడు, అప్పుడు నేను ఎరగను, ఇప్పుడు నేను ఎరుగుతున్నా. యేసు క్రీస్తు వారి సంవత్సరం క్రితం నేను రక్షణ లేక రాకమని పైన చనిపోయి ఉండొచ్చు, కానీ అప్పుడే నా కొరకు ఆయన యాగం అయిపోయినాడు. అప్పుడే ఆయనతో పాటు నేను సిలువ వేయబడి ఉన్నాను. లోక సంబంధమని కుయుక్తులు, కానీ ఈరోజు ఆ సిలువ మధ్యలో జరిగిన కార్యం ఏంటంటే, ఆ సిలువ సునాదము, సిలువ యాగము, సిలువ ప్రత్యక్షత నాకు ఆయనకి ఆ ప్రత్యేకమైనటువంటి సిలువ అడ్డుగా నిలబడింది. ఆయన మహిమ తప్ప నాకు ఈ లోకం కనబడలా. ఆయన మహిమ తప్ప లోకములు చచ్చిపోయేవారు కనబట్లే, లోకములు నశించిపోయేవారు కనబట్లే, లోకముల శవాలు నాకు కనబట్లే. యేసు ప్రభువుని ఎరిగినామని చెప్పుకుంటే అటు ఇటు రెండు పడవల మధ్యలో ఉన్న వారి బ్రతుకులు నాకు కనబట్లే. నా యేసు ప్రభు ప్రత్యక్షత మాత్రమే కనబడుతున్నది. పరలోకము తెరవబట్టి నేను చూస్తున్నాను. స్టెఫెను వలె పరలోకములు వచ్చి దేవుడు ఆయన అంటాడు, దేవుడి కుడి పార్శ్వములు వచ్చి లేచి నిలబడుకొని వంగిన ఆహ్వానిస్తున్న దర్శనం కనబడుతున్నది. శరీరం అంతా గాయాలు కొట్టబడుతున్నాయి, శరీరం అంతా రక్తపు మొత్తగా మారిపోతుంది. రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. ముక్కు ముఖము శరీరం అంతా గాయాలతో రక్తపు మడుగులు ఉన్నాడు, కానీ ఆయన ముఖములో నవ్వు ఉందండి. రక్తం కారిపోతూ ఉంటే, కొట్టబడుతుంటే ఆయన ముఖంలోకి నవ్వు ఎలా వచ్చిందండి? ఈరోజు అనేక మంది జీవితాలు యేసుప్రభు కొరకు బ్రతుకుతున్నాం అనుకోడు, కానీ ఎవడైనా కానీ డైరెక్ట్గా మాట్లాడలే, ఇండైరెక్ట్గా మాట్లాడి కొంచెం కించపరిచిన ఉన్నట్టుని ముఖంలో నల్లంగా మారిపోద్ది. ఎందుకంటే మనం సహించలేకపోతున్నాం. దేవుని కొరకు, దేవుని కార్యముల కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం బ్రతకలేకపోతున్నాం. ఎందుకంటే మన బ్రతుకులో సిలువ వేయబడిన జీవితం లేదు. మన బ్రతుకులో సిలువ వేయబడిన యేసుని గురించిన ఆలోచన, పరిపూర్ణమైన నిర్వచనం మనకు అర్థం కావట్లేదు. మరి మందిరానికి వెళ్తున్నాం, క్రైస్తవులు కనుక వెళ్తున్నామండి. లెంట్ చేస్తున్న 40 రోజులు అలా చేస్తే ఏదో మేలు జరుగుతుందని, అమ్మాయి పెళ్ళి అవుతుందని, అబ్బాయికి పిల్లలు పడతారని, మాకు ప్రమోషన్ వస్తుందని, మా జీవితాల్లో ఏదో మేలు జరుగుతుందని, అందుకే మేము ఉపవాసం ఉంటున్నా అండి. దేవుని స్తోత్రం. అందరూ అలాగే ఉన్నారని నేను అంటం లేదు, కానీ ఎక్కువ మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ అన్నిటిని ఎరిగినటువంటి క్లారిఫికేషన్తో క్లియర్ కట్గా క్లియర్గా అని చెబుతున్న మాట ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించు వాడను నేను కానట. ఊరికే చెప్పొద్దయ్యా, ఊరికే కాదు, డబ్బులిచ్చి కూడా చెప్తా కావాలంటే అంటాడు ఆయన. జీవించువాడు నేను కానట. ఎవరట? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను శరీరమనందు, నేనిప్పుడు అంటే ప్రస్తుతము శరీరమనందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి. మరి సంవత్సరం క్రితం ఈ బుద్ధి ఏమైపోయింది? అందరిని చంపేటప్పుడు నాకు ఎరగలేదయ్యా, నేను ఎరుగక, ఆయన దర్శించక, ఆయన ప్రత్యక్షత రాక, నా పాపం అంటే ఏమిటో నాకు తెలియక, నా పరిస్థితులు నాకు అర్థం కాక, నేనున్నదే వాస్తవం అనుకొని అవాస్తవాన్ని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, ధర్మశాస్త్రము నన్ను నివృత్తి కలిగిస్తుందని, ధర్మశాస్త్రము నన్ను పరలోకరాజ్యం తీసుకెళ్తుందని, ధర్మశాస్త్రమే వాస్తవమని, లేఖనమే వాస్తవమని, లేఖనములో ఉన్న అక్షరమే వాస్తవమని నేను అలా జీవించా. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి నడిపించదు, కానీ ధర్మశాస్త్రం లేకుండా పాపం అంటే ఏమిటో ఎవరికి అర్థమో కాదు. కానీ ధర్మశాస్త్రం అనేటువంటిది ఇది కేవలం అద్దం లాంటిది. అద్దము దగ్గరికి వెళ్ళి, దేవుని బిళ్ళారు అక్కడక్కడ కొంచెం మరకలు ఉన్నాయి, ఈ మరకలన్నీ పోవాలి అనుకుంటే అద్దము దగ్గర నిలబడుకున్న మనము దేవుని బిళ్ళారా పౌడర్ తీసుకొని అద్దానికి పూస్తే మన మరకలు పో. అద్దము మనకున్నటువంటి వాస్తవిక విషయాలు బట్టబయలు చేస్తుంది. అంతే. లేఖనము ధర్మశాస్త్రం అదే చెబుతుంది.
కానీ మన జీవితాల్లో మన మరకలు పోవాలంటే ఎక్కడ మరకలు ఉన్నాయో మనకు మనమే దాన్ని శుద్ధీకరించుకోవాలి. వీ మస్ట్ క్లారిఫికేషన్ దిస్ వన్. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటాడు, ఆయన ఈ విషయాన్ని గుర్తించాడు గనక. హల్లెలూయా. రెండోది, దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని తను నమ్మినాడు గనక. మూడోది, దేవుని బిడ్డలారా, ఇలా జీవించడానికి తన తీర్మానం తీసుకున్నాడు గనక. ఈ 2026 మార్చి మాసము దగ్గరదాపు దేవుని బిడ్డలారా 20 తారీఖులో మనం కూడుకొని ఉన్నాం. ఈరోజు దేవుడు ఇచ్చేటువంటి 117వ ఉపవాస కోడికలో దేవుడు మాట్లాడే మాట, జీవించేది నేను కాదు, లేక సిలువ సహవాసములకు వచ్చిన తర్వాత నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడిన జీవితంలోకి రావాలి. మరి ఆయన అంటాడు పిల్లరా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాన్ని ఇది ఎలా చెప్పగలుగుతున్నాడో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కానీ పౌలు గారు తను ఒక క్లారిఫికేషన్ అంటాడు. రోమీయులతో ఒక మాట అంటాడు. 7వ అధ్యాయం 24లో చూడండి. 7వ అధ్యాయం 24 వచనంలో చూడండి, ఆయన అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. చూసారండి, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఇప్పుడు దాకా నీకు క్లారిఫికేషన్ దొరకలా. ఇప్పుడు దాకా తను అనుకున్న జీవితం ఏమిటి అంటే, ఈ ధర్మశాస్త్రమే వాస్తవము, యోధా మత రోమ పౌరసత్వమే గొప్పది, ది గ్రేటెస్ట్ అనిపించుకుంటూ సాగిపోతూ వచ్చాం. దీనిలో చాలామంది జీవితాల్లో క్రైస్తవ్యము గొప్పదే, కానీ క్రైస్తవ్యములో ఉన్న అసలైన క్లారిటీ ఏంటంటే, నిజ క్రైస్తవుడు సిలువ వేయబడిన జీవితము, సిలువ సహవాసము కలిగి ఉండుట ఎంతైనా అవసరం. సిలువ అందరికీ భారము బాధ అనిపించింది, కానీ అదే సిలువ పరలోకానికి, మోక్షానికి, లేక పరలోక రాజ్యానికి గమ్యముగా మారినది. హల్లెలూయా. సిలువ లేకపోతే క్రైస్తవునికి విలువ లేదు. సిలువ వేయబడకపోతే యేసు బోధన వలన లోకము ప్రభురాజ్యములకు వచ్చేది కానీ కాదు. యేసు బోధనలలో వాస్తవిక సత్యాలు ఉండొచ్చు. యేసు యొక్క బోధనలు అనేక మందిని దేవుని బిళ్ళారా మోక్షము పరలోక రాజ్యానికి నడిపించవచ్చు. కానీ అసలైన విషయం ఏంటంటే, అది పరిపక్వతలోకి నడిపించలేకపోతుంది. అసలుగా నడిపించినది ఒకే ఒకటి, సిలువ వేయబడిన యేసు నామము ఒక్కటే దేవుని బిళ్ళారా పరలోక రాజ్యానికి నడిపించగలుగుతున్నది. ఈరోజు వాక్య ప్రత్యక్షతలో చూడండి. 7వ అధ్యాయం 24లో వచ్చులో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో, ఇట్టి మరణమునకు లోనగి శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును. ఏంటి అది కారణం అంటాడు, శరీరం లాగుతుంది ఒక పక్కన, ఆత్మ అయితే అలా చేస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్తామని చెబుతున్నది. నేను అనుకుంటున్నాను అలా చేయకూడదని, కానీ చివరికి జరిగేది ఏంటంటే, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేసేస్తాను. చాలామంది అనుకుంటా, అలా మాట్లాడకూడదు, అలా కోప్పడకూడదు, ఇలా సాడీలు మాట్లాడకూడదు, ఇలా సాడీల గురించి ఆలోచించకూడదు, ఇతరుల గురించి తక్కువగా చేయకూడదు అనే ఆలోచన వస్తుందని. ప్రతి ఒక్కరికి 2 మనసులు ఉంటాయండి. మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి, ఎదిరి వ్యక్తిని తక్కువ చేయకూడదు, ఎదిరి వ్యక్తిని గురించి కాని మాటలు మాట్లాడకూడదు, మరి వారి గురించి చెడుగా ఆలోచించకూడదు, నా భార్య విషయంలో చెడుగా అనుకోకూడదు, నా భర్త విషయంలో చెడుగా అనుకోకూడదు అనుకుంటారు. కానీ చివరికి వచ్చేది ఏంటంటే, ఏది అనుకోకూడదో అది అనుకుంటారు, ఏది మాట్లాడ నియమాలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి శరీర నియమము, 2 ధర్మశాస్త్ర నియమం. శరీర నియమం ఉంటుంది, పర్వాలేదులే చేసేయి, పర్వాలేదులే సంతోషించు, పర్వాలేదులే సూచేయి, పర్వాలేదులే సుఖించు, పర్వాలేదులే తినేసేయి అని చెబుతాను. కానీ ధర్మశాస్త్ర నియమం, పరిశుద్ధ నియమం చెబుతున్నది, నువ్వు చేసేవంటి ఖచ్చితంగా పాపంలోకి పడిపోతావు, నిత్య నరకము తప్పదు, తప్పించుకోవడానికి అవకాశం ఉండదు, తప్పించుకోవడానికి మేరకు ఛాన్స్ లేదని చెబుతా ఉంది. నేను అనుకుంటున్నా అలా చేయకూడదు, నేను ప్రభు కొరికే బ్రతకాలి, సిలువ వేయబడిన జీవితం జీవించాలి, నాజీరు చేయబడిన జీవితం జీవించాలి అని నేను అనుకుంటూ నా చివరికి తేలింది ఏంటంటే, పాప నియమము, ధర్మశాస్త్ర నియమాన్ని అంటే శరీర నియమము, పరిశుద్ధమైన నియమాన్ని చెరపట్టి ఈడ్చుకొని పోతుంది. చివరికి నేను ఏది చేయకూడదు అదే చేసేస్తా ఉన్నా. కోప్పడి తొందరపాటు కొట్టకూడదు, కానీ కొట్టేస్తున్నా. ఆలోచించినదంతా చేయకూడదు, చేసేస్తున్నా. చేసేసిన తర్వాత అయ్యో అని రొమ్ము కొట్టుకుంటున్నా. ఒకరోజు కాదు, ప్రతిరోజు అదే. ఆ తర్వాత చేసేది మరలా అపరాధిని.
యేసయ్యా కృపజూపి బ్రోమై నెపమెల్చకయని కృపలో అపరాధములను క్షమించు. నిద్రపోకూడదు, నిద్ర వచ్చేస్తుంది. నిద్రపోవటం కూడా దోషమే. ఎందుకంటే మెలకువగలవలసిన సమయం నిద్రపోకూడదు, నిద్రపోవలసిన సమయం మెలకువగా ఉండొద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పగలున్నంత వరకు ఆయన కార్యం చేయాలి, రాత్రి వచ్చింది కనుక విశ్రాంతి తీసుకోవాలి. రేత్రింబవళ్ళు ఎందుకు పెట్టానండి? ఇందుకే. కానీ నువ్వు చేయవలసింది ఏదో చేయలేకపోతున్నావు, ఎప్పుడు చేయాలో అప్పుడు చేయలేకపోతున్నావు, ఎప్పుడు ఏది చేయాలో అది చేయలేక చివరికి ఏడ్చబడుతూ నువ్వు నాశనం అయిపోతున్నావు. అందుకంటే అయ్యో ఇటు మరణమునకు లోనోగి శరీరం నుంచి నన్ను ఎవడు అంటే నరకానికి తీసుకెళ్ళేది ఎవడు? శరీరమే. శరీరాశల నేత్రాశ శరీరాశ జీవబడ్డ యోహాను రాసిన మొదటి పత్రిక 2:16-18 ప్రకారం సర్వశక్తులు దేవునికి దూరం చేసేది ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది జీవితాలు ఉన్నాయి ప్లేరా, బాగా గమనించండి ప్లేరా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు నాకు ఉత్తరం ఇస్తారంటే, మరి ఇక్కడ రోమా దేవుని బిళ్ళారా పత్రికలో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు దాకా దేవుని బిళ్ళారా మనం చదువుకున్నట్లయితే ఇదే రోమీలకు రాసిన పత్రికలో 7:24 దైవవాక్యం ఎలా చెబుతామంటే పక్కన అధ్యాయంలో ఆన్సర్ చెప్పేస్తాడు ఆయన. 2వ అధ్యాయం 8వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నారు. క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము. ఇప్పుడు దాకా అడిగిన ప్రశ్న ఆయనే అనుకుంటున్నాడు. అయ్యో ఇట్టి మరణమునకు లోనుకి శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అని ప్రశ్నించుకొని ఈనితే ఆత్మదేవుడు దిగివచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించనంటే సంవత్సరము క్రితమే తన మారు మనసు పొందకమునపు సంవత్సరము క్రితమే శిలువలో యాగమైపోయిన ఇప్పుడు మనము ఈ వార్త వింటున్నది 2026 దేవుని బిళ్ళారా మార్చి మాసం 20వ తారీఖులో మనం వింటున్నాం. ఇన్ని అయిపోయిన పరిస్థితుల్లో రాత్రి జాములో, అప్పుడప్పుడు మిడ్ నైట్లో, అప్పుడప్పుడు ఏకోజాములో మెలకు వచ్చినప్పుడు వారు చేసిన అపరాధాలు, వాడు చేసిన తొందరపాటు వల్ల ఆలోచనలు వచ్చేసి బీపీ రైజ్ అయిపోయి వెంటనే 240, 270 ఇంకొంచెం కానీ పెరిగితే అప్పుడప్పుడు చెప్తాను ఇంకొంచెం బోరా ఏం కనబడుతుందంటే ఏం కనబట్ల పాతాళం కనబడదు, దూకేరా అన్నట్టుగా ఆలోచించి చేయాల్సినని చేసేసి రాత్రులు నిద్ర పట్టక మెలుకున్న తర్వాత రైళ్ళు పరిగెత్తి గుండెళ్ళు పరిగెత్తి బీపీ రైజ్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక బాగా ఏసీ ఉంది, ఏసీ కూడా మంచి ఏసీ దగ్గర 16, 17, 20లో పెట్టుకున్నారు, చలి పుట్టాలి కానీ వీళ్ళకి చెమట పడతా ఉంది. కారణం ఏంటంటే బయటేమో చల్లగా ఉంది, లోపల రైళ్లు పెరిగెత్తున్నాయి. పాపపు కుయుక్తులు, కోరికలు, ఉద్దేశాలు, ఇతరుల గురించి కాని మాటలు మాట్లాడినప్పుడు, కాని కార్యములు చేసినప్పుడు దైవ చిత్తానికి విరుద్ధంగా నశించిపోతున్నాం. కానీ సిలువ వేయబడిన జీవితం జీవిస్తే ప్రభువు వలె జీవిస్తారు, ప్రభు కోరిక బ్రతుకుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే చూడండి ప్లారా, క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి ఏం చేసిందంటండి? నన్ను విడిపించెను అంటే దీని అర్థం ఏంటంటే పాపములతో పాటు పాప స్వభావం కలిగిన శరీరం కూడా సిలువ వేయబడిపోయింది. ఇక జీవించేది ఈ శరీరము కాదు, క్రీస్తు కొరకు బహుమానంగా ఉన్న ఆధ్యాత్మిక జీవితం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి స్టీఫెన్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అది అపోస్తల కార్యములకు వెళితే 6వ అధ్యాయం చివరి భాగంలో ఆరంభించి 7వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. సిలువ వేయబడిపోతున్న యేసు ఎలాగైతే పలికాడో శరీరమంతా గాయాలే. ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించండి అని అంటాడు. ప్లాన్ ఎలా అనగలిగినాడు? ఒళ్ళంతా గాయాలు, మరి పడిన దగ్గరే గాయం పడుతూ ఉంది, కొట్టబడిన దగ్గర కొట్టబడుతూ ఉన్నది, రాళ్ళు నొచ్చుకుంటున్నాయి, శరీరం అంతా పగిలిపోతుంది, రక్తచిత్తంగా ఉన్నది. అసలు ఆయన దేహం కాదంటావా? దేహంగా ఉంటా ఆయన అసలు మానవుడే కాదంటావా? మానవుడు కాకపోతే అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు గమనించండి, అపోస్తలుల యొక్క సవాస సన్నిధిలో కూడినప్పుడు అనేక మందికి భోజనాలు సిద్ధపరచుట కొరకై, భోజనాలు వండుట కొరకై, భోజనాలు వడ్డించుట కొరకై ఆత్మచేత నింపబడి విశ్వాసమనందు యోగ్యులైన వారి మంచి సాక్ష్యం కలిగినటువంటి వారిని కొంతమందిని ఏర్పరచుకుంటే ఆ ఏర్పరచుకున్న వారిలో ఈ స్టెఫను కూడా ఉన్నాడే. ఈయన భోజనం వండాడట,
ఈయనేం దేవదూత కాదే, ఈయన విశ్వాస యోధుడని, ఆయన మంచి సాక్ష్యం కలిగిన వాడని, ఆత్మచేత నింపబడినటువంటి వాడని అంత వివరంగా మాట్లాడుతున్నది వాక్యము. మరి ఇలాంటి వ్యక్తి ఇప్పుడు కొట్టబడుతుంటే నీకేం నొచ్చటం లేదా, నీకేం దెబ్బలు మరి ఆ పెయిన్ అనిపించలేదా, ఏంటి సంగతి అంటే ఆయన మధ్యలో యేసు శిలువ యాగము కనబడుతున్నది. అంతకంటే ప్రముఖంగా దేవుని బిళ్ళారా, పరలోక దర్శనములో యేసు లేచి నిలబడుకొని వంగి ఈయన ఆహ్వానిస్తున్నగా చూస్తుంది. ఆయన అనుకుంటున్నాడు, నేను ఎంత ధన్యుడినండి, నా కొరకే యాగం అయిపోయిన యేసే నా కొరకు నా ఆత్మను చేర్చుకున్నట్టుగా ఆయన లేచి ఆయన చేతులు చాచి ఆహ్వానిస్తామంటే ఇంత భాగ్యమో నాకెక్కడది. నిజంగా నేను యోగ్యుడను, కానీ యోగ్యత లేని నన్ను శిలువలో యాగం అయిపోయింది. యేసుక్రీస్తు యొక్క మరణము ఆయన పునరుత్థానము మహిమ కలిగిన రాజ్యములోకి నన్ను ఆహ్వానిస్తుందని చెప్పి తండ్రిని దేవుని కొరకై అందరికీ అర్థం కావట్లేదు. ఒళ్ళు పగిలిపోయి రక్తం కారిపోతుంటే వీళ్ళందరి వైపు చూసి ఇలా కొట్టబడుతూ రక్తం అంతా పళ్ళల్లోంచి రక్తం, శరీరం అంతా రక్తం వస్తామంటే ఇలా చూసి అంటున్నాంట ఆయన ముఖములు అట చదువునైనమాట, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచూ ఉండగా వారు అతని రాళ్ళు తీసుకొని కొట్టి అతడు మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకుమని గొప్ప శబ్దముతో పలికను. అంటే ఈ శరీరము నొచ్చటం లేదా, నొప్పి తగలటం లేదా, తను అనుకుంటున్నాడు కొట్టబడుతున్న శరీరము నొప్పి ఉన్నది, కానీ ఈ యేసు నా కొరకై గాయపరచబడిన ఆ శిలువ యాగము ఎదుట ఈ నొప్పి అంత నొప్పి అనిపించట్లేదట. అందుకని భక్తుడు అంటాడు, సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేతవో అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము, చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు, సిలువలో వేలాడు చున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ఎందుకంటే మనలను గొప్పవానిగా చేయుట కొరకై ఆయన దీనుడుగా, దాసుడుగా, రిక్తుడుగా శిలువ యాగం అయిపోతే ఆ శిలువ యాగము ఎదుట లోక సంబంధమైన శ్రమలు, ఇబ్బందులు, గాయాలు అవి గాయాలు అనిపించలేదట. క్రీస్తుని ఆరాధిస్తున్న ఆరాధికులారా, ఈరోజు శిలువ వేయబడిన జీవితము, శిలువ సహవాసములో మరి సౌలు పౌలుగా మారిన తర్వాత తను మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట దేవుని కొరకే అంటున్నాడు, నేను కాదు క్రీస్తు, దేవుని బిళ్ళారా ఏంటంట, నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పిల్లరా బాగా గమనించండి పిల్లరా, నేను కాదు మరణించినది, క్రీస్తు నా కొరకై మరణించాడు. ఒక భక్తుడు ఒక మాట అంటాడు పిల్లరా, ఏంటి ఆ మాట అంటే ఆయన అంటాడు పిల్లరా, నూతన పరచబడిన వ్యక్తి ఎవరు అంటే నేను కాదు క్రీస్తే అన్నాడు. మొదటి ప్రశ్న, మొదటి ఆన్సర్. రెండో మాట అదే అడుగుతున్నాడు, నూతన పరచబడినది వ్యక్తి ఎవరు అంటే ఆయన అంటాడు పిల్లరా, క్రీస్తు కాదు నేనే. హల్లెలూయా. మొదటి ఆన్సరు నేను కాదు క్రీస్తే అన్నాడు. రెండవ ఆన్సరు క్రీస్తు కాదు నేనే అన్న ఆయన, నేను కాదు క్రీస్తు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు అక్కడ కనబడుతున్నాడు, వాస్తవికంగా నేనే అక్కడ ఉన్నది. హల్లెలూయా. ఈ నిర్ణయము, ఈ నిశ్చయత నీకు వచ్చినట్లయితే నువ్వు దేనికి దిగులు పడవు. ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, శిలువ సహవాసము లేక నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను అనేటువంటి మాట నీ జీవితంలోకి ఎంతైనా అవసరమని ఈరోజు ఓపెన్గా చెప్తున్నా. ఈరోజు ప్రతిదానికి దిగులు, విచారం, కలవరం, సందిగ్ధంతో కూడిన కుటుంబ జీవితాలు. భార్య భర్తల మధ్యలో సందిగ్ధమే, ఏకాత్మ ఉండదు, ఏక మనసు కనబడదు. తల్లిదండ్రుల పిల్లల మధ్యలో సందిగ్ధతే,
దేవుని బిళ్ళారా, మరి ఆ పరిపూర్ణమైన క్లారిటీ జీవితం ఉండదు. క్లారిటీ లేని, క్లియర్ కట్ లేని జీవితం జీవిస్తూ, సమాధానం లేని జీవితం ఎప్పుడు దాకా చచ్చిన దాకేది జీవితం. చచ్చిపోయిన తర్వాత ఎక్కడెక్కడ కుదురుతుందండి? బ్రతికి ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు చేసిన వీలునామా ఎప్పుడు దాకా పనికి వస్తుందంటే క్రీస్తు బ్రతికి ఉన్నంత వరకే. క్రీస్తు చనిపోయిన తర్వాత వీలునామా కుదరదు. మొదట అన్నాడు, తననందరూ అంగీకరించడానికి తన నామనందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల కొట్టుకో ఆయన అధికారం ఇచ్చాడు. అది వీలునామా. యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్నప్పుడు కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్లో ప్రాణం పోబోతుంది. తండ్రి నీ చిత్తమైతే నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు. వెంటనే వీలునామా మార్చాడు. అంగీకరిస్తేనే పరలోక రాజ్యం, అంగీకరిస్తేనే పరిశుద్ధుడు, అంగీకరిస్తేనే నిత్య రాజ్యం, అంగీకరిస్తే తండ్రి రాజ్యం అన్నాడు. ఇప్పుడు అంటాడు పిల్లారా, అంగీకారములో బాప్తిసం ఉన్నది, మారు మనసు ఉన్నది, పాపక్షమాపణ పొంది అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరిచట, ప్రార్థన చేయటం ఉన్నది. మరి ఈ దొంగ ఎప్పుడు రొట్టె విరిచాడు? ఈ దొంగ ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడు? ఈ దొంగతో యేసన్న ఆరాధిస్తున్న ఆరాధికులారా, ఈరోజు శ్రేష్టకర సందేశాన్ని ఆత్మదేవుడు ఒక పరిపూర్ణమైన క్రైస్తవుడిగా మనం జీవించాలంటే, నేను మరలా చెప్తున్నా అండి, పెద్ద పెద్ద క్రూసేళ్ల కంటే, పెద్ద పెద్ద దేవుని బిళ్ళారా రిట్రీట్ల కంటే, పెద్ద పెద్ద యూత్ రిట్రీట్ల కంటే ఒక వాస్తవిక విషయము, సిలువను గూర్చిన వార్త ధ్యానించే స్థలములోను ఉండగలిగితే, సిలువ వేయబడిన జీవితమును జీవించడానికి తీర్మానం తీసుకుంటే, ఎంతకంటే శ్రేష్టకరమైన రిట్రీటు, ఇంతకరకరమైన శ్రేష్టకరమైన క్రూసేడ్స్ ఇకనెక్కడ ఉండవు. నీ జీవితం దండికరంగా మారిపోతుంది. నీవు క్రీస్తు పోలికలోకి, క్రీస్తు సొగసులోకి వస్తావు. ఆ ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తను అంటున్నటువంటి మాట ఏంటంటే, మొట్టమొదట అనుభవంలోకి మిమ్మల్ని నేను నడిపించాలని ఇష్టపడుతున్నా. చూడండి, ఒక మాట అంటాడు పిల్లారా, నిజంగా పిల్లారా, మరణించి ఉండు జీవించుట అన్నటువంటి పదము మరణించియు జీవించుట అంట. ఇది కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది కదా. చచ్చిపోయి జీవించటంట. మీకు బాగా అర్థమయ్యేది చెప్తాను. వ్యర్థుడా, టక్కన రావాలి మీకు వాక్యము. వ్యర్థుడా, కొత్త నిబంధన బోధే, పాత నిబంధన ఏం కాదు. ఇది నీకు తెలీదా అన్నట్టుగా మాట్లాడతాడు. గోధుమ గింజ నేలలో పడి చస్తేనే తనకంతూ ఒక నూతన జీవితం వస్తుంది. వ్యర్థుడ దీన్ని అర్థం చేసుకో అంటాడు. అర్థం లేని జీవితం కలిగిన మన బ్రతుకులు వ్యర్థమే, వ్యర్థులు కాకుండా, నిష్ఫలులు కాకుండా ప్రయోజనకరమైన పాత్రలుగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఈరోజు మనం చేసుకోవాల్సిన ఒకే ఒక, బ్రదర్ ఏం చేస్తున్నావు? బ్రదర్ సేవ చేస్తున్నానండి అన్నాడు. మంచి, దేవుని స్తోత్రం. తిరిగి జన్మించావా? ఇది కొత్తదే. ఆర్ యు బిలీవర్ ఆర్ నాట్? 20 సంవత్సరాలు చర్చికి పోతుంటే ఆర్ యు బిలీవర్ ఆర్ నాట్ అంటే ఏంటి? 20 సంవత్సరాలకి మందిరానికి పోవచ్చు, కానీ 32 సంవత్సరాల నుంచి క్రైస్తవ కుటుంబాలు జీవించవచ్చు. కానీ మీ నాన్నగారు క్యాథలిస్ట్ అయి ఉండొచ్చు, మీ తాతగారు ఫాదరు లేక పాస్టర్ గారు అయి ఉండొచ్చు, కానీ నీ జీవితానికి క్లారిటీ కావాలంటే ఖచ్చితంగా సిలువ వేయబడిన జీవితము జీవించడమే నిజమైన క్రైస్తవ జీవితం. అదర్వైజ్ నీ జీవితం వల్ల ప్రయోజనం ఉండదు. నీవు చాలామంది అంటారు పిల్లారా, నేను సత్య సువార్తను ప్రకటిస్తున్నాను, నీ నామను అద్భుతాలు చేస్తున్నాను, నీ నామమును ఆశ్చర్యాలు చేస్తున్నాను. ఆయన నామం ధరించుకున్నవాడు అభిషిక్తుడైన వ్యక్తి సంసోను. ఆయన నామమున దేవుని పిల్లారా దేవుని చేత ఏర్పరచబడి, దేవుడిని కోవ ఆత్మచేత ఆవేశించబడి ఫిలిస్తీయులకు చుక్కలు చూపించాడు. నలుదిక్కుల పెక్కటిల్లాగా అరిసేటట్టుగా కొట్టాడు ఒక్కొక్కరిని. నక్కలను పట్టుకున్నాడు. ఒక్క నక్కను పట్టుకోవడమే కష్టమైతే ఎన్ని నక్కలంట? 300 నక్కలు పట్టుకున్నాడు. వాటి తోకలకే ఒడ్లు కట్టి, దివిటీలు పెట్టి, తగలబెట్టి ఇచ్చేసాడంట పైర్లంతా. ఎక్కడో అసలు ఈ మనిషా దెయ్యమా దేవుడా ఎవడరా వీడు అన్నంతగా ఉన్నాడు. వీళ్ళు ఇంతకీ ఆవేశింపజేసింది ఎవరంటే దేవుని ఆత్మసన్నిధి. సార్ పాత నిబంధన గురించి చెప్పొద్దు అంటాడు. పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన లేదు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అన్నటువంటి పదం
భూమి ఆకారంగా నిరాకారంగా మారిపోయినది. ఈ సత్యం లేకుండా ఈరోజు కొత్త నిబంధన లేదు. పాత నిబంధన దేవుని బిడ్డలు కొత్త నిబంధన చేయడానికి యేసుక్రీస్తు రాకుండా క్రొత్త నిబంధన అనుభవం లేనే లేదు. కానీ ఈరోజు సంసోను పాపంలో పడిపోలేదా? పాప భ్రష్టత్వంలో సాగిపోలేదా? దేవునికి ప్రార్థన చేయట్లేదు. చాలామంది అంటారు, దేవునితో నేను ప్రార్థన చేస్తున్నాను, 40 రోజులు ఉపవాసం, 50 రోజులు ఉపవాసం. కానీ దేవుని బిడ్డలు ఉపవాసం కంటే మరి ఉపవాసం గురించి నేను వ్యతిరేకించట్లేదు. ఉపవాసం కంటే ప్రధానమంది సిలువ వేయబడిన జీవితము జీవించుట. ఉపవాసం ఉన్న సిస్టరు తన భర్తతో సమాధానంగా ఉండటంలో చాలా మంది. ఈజ్ ఇట్ ఫాస్టింగ్ ప్రేయర్? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఉపవాసం ఇదేనా నీకు నేర్పిస్తున్నది? నీ భర్తతో సమాధానం లేకుండా ఉపవాసం ఉంటున్నావు, తల్లిదండ్రులతో సమాధానం లేకుండా ఉపవాసం ఉంటున్నావు, ఐక్యత లేకుండా ఉపవాసం ఉంటున్నావు. టోటల్గా నీ ఇంటి వారితో సమాధానం లేకుండా క్రీస్తుతో ఎలా ఏ రీతిగా ఐక్యంగా ఉండగలవు? మారు మనసు లేని జీవితము జీవిస్తూ ఏదో యాంత్రికంగా సేవకులు ఏదో నడిపిస్తున్నాడు. మాకు డినామినేషన్ చాలా గ్రేటెస్ట్ అండి, మా యొక్క బ్రదర్ ఇలా చెప్పాడండి, మా పాస్టర్ గారు చెప్పింది కరెక్టు. బైబిల్ పక్కన పెట్టేసి, బైబిల్ను పక్కన పెడితే ఏ బ్రదర్ పనికిరాడు, బైబిల్ను పక్కన పెడితే ఏ బోధకుడు ఏ ప్రవక్త పనికిరాడు. బైబిల్లో ఉన్నది మాత్రమే ప్రవచనము, బైబిల్ మాత్రమే సత్యం. బైబిల్ను ప్రకటించేటువంటి బోధ కరెక్ట్ అయితే వెంబడిద్దాం, లేదంటే మనము దేవుని బిడ్డ ఆలోచిద్దాం. ఈరోజు నేను చెప్తున్న పదం ఏంటంటే, సిలువ సహవాసం కలిగినటువంటి వాడుగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని ఆగక, జీవించువాడని నేను కాదు, క్రీస్తే నాయందు. ఈ ముఖం నీది కదా, నాదే, కానీ క్రీస్తు. కార్యములు నీవి కదా, నేనే చేస్తున్నా, కానీ కార్యములు క్రీస్తే. మాట, నడక, నడవడిక క్రీస్తు అనేటువంటి జీవితంలోకి సెలవు వేయబడిన జీవితము జీవించుట అనేది అవశ్యమని ప్రభు మాట్లాడు. అందుకంటాడు, మరణించి ఉండియో జీవించుట అనున్నది ధన్యకరమైన ఆశ్చర్యకరమైన కార్యమని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. తెలుగు భాష అర్థం చేసుకోండి. ఈ తెలుగులో ఉన్న సత్యం ఏంటో రోమీయులకు రాసిన పత్రికలకు రండి. ఏం మాట్లాడుతున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5 మాటలు విందాం. రోమీయులకు రాసిన పత్రిక అండర్లైన్ చేసుకోండి ప్లారా. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమి అని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతుల్లోని అలాగున లేపబడినో, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన పెట్టబడిన జీవితమా లేక విర్రవీగుతున్న జీవితమా? మీరు చెప్పచ్చు. ఒక బ్రదర్ అంటాడు, ఆడొస్తే నేను రానండి చర్చికి అన్నాడు. అంటే ఈయనలో ఏముంది? ఇంకా ఈయనే జీవిస్తున్నాడు. ఎవరు జీవించట్లేదు? క్రీస్తు యేసు లేడు. ఇప్పుడు బాప్తీసం తీసుకున్నావా? బాప్తీసం నేను తీసుకోవడం కదండి, నేనే బాప్తీసం ఇచ్చిన 50 మందికి అన్నాడు. నీకే రుజువు లేకపోతే నువ్వు బాప్తీసం ఇచ్చిన వాళ్ళకి ఆనవాళ్ళు దొరుకుతాయంటవా? క్రీస్తుని ఆరాధికులారా, ఈరోజు నేను నమ్మకంగా చెబుతున్నా, ఒక సేవకుడు జీవించే జీవితం, ఒక క్రైస్తవుడు జీవించే జీవితం, ఒక విశ్వాసి జీవించే జీవితం ఇలాంటి జీవితమై ఉండాలి. ఎలాంటి జీవితం అంట? మరణించి ఉండియు జీవించుట అన్నది ధన్యకరమైన ఆశ్చర్యకరమైన కార్యం. ఈరోజు చాలా మంది కళ్ళు వీళ్ళేమో కళ్ళ చోర అన్నీ చేసేస్తారు, నోటి ద్వారా అన్నీ చేసేస్తారు. అంటే నోటి దూల ఎక్కువ కాదండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడకపోతే వీళ్ళు కడుపు బాగా నిండదు. బాగా గమనించండి పిల్లలు, వీళ్ళు కోపానికి తగ్గు లేదు, దేవుని ఉద్రేకానికి తక్కువ లేదు, సాడీలకు తక్కువ లేదు, దేవుని బిడ్డ తొందరపాటు స్వభావానికి తక్కువ లేదు. కానీ వీళ్ళు అనుకుంటారు పిల్లరా, మేము కూడా సిలువ వేయబడిన జీవితము జీవిస్తున్నాం. ఎక్కడ వేయబడ్డావు? నీ నోటి మాటలు ఇంకా మారలేదే, నీకున్నటువంటి పాత స్వభావం పాప ఇచ్చ ఇంకా మారలేదే, నీకున్నటువంటి తెలియకుండా
గ్లడ్జెస్ అంటే అతిశయముతో కూడినటువంటి ఈ భయంకరమైన పరిస్థితి, ఒకటి అభివృద్ధిని చూసి నోచుకోలేని జీవితం మారలేదే. ఎదుటి వ్యక్తి సంతోషంగా పచ్చగా ఉంటే పచ్చగా ఉన్న కుటుంబాన్ని చూసి నువ్వు ఆనందించలేకపోతున్నావే. దాన్ని ఎప్పుడు తగలబెట్టాలి, దీన్ని ఎప్పుడు కాల్చేయాలి, వాళ్ళని ఎప్పుడు విడదీయాలి, వారి మధ్యలో ఎప్పుడు చిచ్చు పెట్టాలి. మీరు చాలా మంచోళ్ళు అయి ఉండొచ్చు. దేవుడు చెప్పమన్నటువంటి మాటలు మాత్రమే చెప్పడానికి ఇష్టపడుతాను. ఈరోజు పౌలు గారు చెప్తున్న మాట, నా సహవాసము సిలువ వేవిడి నేసుతో అని చెప్తున్నాడు. మరి మీ సహవాసం ఆనే ఉంది, నీ బ్రతికేంటి అని అంటే, నేను సిలువ వేయబడిన జీవితము జీవిస్తున్నాను. ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే అది ఆల్రెడీ అయిపోయింది. నేను సిలువ వేయబడి ఉన్నది. ఈ కుడి చేత్తో నేను ఏ దోషం చేయలే, ఈ కన్నులతో నేనేం చేయాలని యోబు అంటాడు. ప్లేరా, నా కన్నులతో నేను సిలువ వేయబడి ఉన్నాను అన్న దగ్గర ఒక మాట అండి, నిబంధన చేసుకొని ఉన్నాను. ఏంటి ఆ నిబంధన అంటే, ప్రభువును చూసిన ఈ కన్నులతో కన్యకను ఎలాగోనో చూసేదను. నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన ఈ పరాత్పరుడైన దేవుని కొరకే బ్రతకాలని తృష్ణ కలిగిన తీక్షణమైన భక్తి కలిగినటువంటి యోబు స్త్రీల గురించి, కన్యకల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అందుకని అంటాడు, శరీరం 90 సంవత్సరాలు వచ్చినా పురుషుడు స్త్రీకి శరీరంలో బతికున్నంత వరకు శరీరం ఉంటుందట. శరీరాన్ని చంపాలి అని అంటే మొదట జీవించే జీవితము సిలువ వేయబడిన జీవితము జీవిస్తే తప్ప వాని జీవితంలో ఇక ఏ విషయంలో విజయం పొందలేడు. వాళ్ళు ఆయన బాగా తిడతా ఉన్నా అంటాడు, ఏదో కాని మాటలు మాట్లాడుతాను. ఈవిడి కూడా ఏదో రగులుకునింది, ఊరికి ఆయన నోరు తెరవాలంటే ఊరికే గదగదా, ఏదో ఒక అనుమానమో, ఏదో పెనుబోతమో, ఏదో ఒకటి రగిలిచ్చింది. తన క్లారిఫికేషన్ ఏదో మాట్లాడబోతున్నాడు. మాటల్లో కొంచెం బాగా ఉద్రిక్తత వచ్చేసింది. ఉన్నట్టు ఏది దొరికిందో అంత కొట్టేసిందంట. ఎవరిని? వాళ్ళ ఆయన చెయ్యి అడ్డం పెట్టగానే చెయ్యి ఆ 2 ఏళ్ళు పగిలిపోయినాయంట. ప్యాచీలు వేసుకుని ఆయన 2 వారాలు కనబడలే. 3వ వారం తర్వాత రావడానికి కొంచెం సంకోచించాడు. నేనంటా నీ సిస్టర్తో, నువ్వెందుకు అనుమానంతో మాట్లాడావు? ఒకవేళ చేస్తా ఉన్నా అనుకుందాం, ఆయనకి క్లారిఫికేషన్ బుద్ధి రావాలంటే నువ్వు ఆయనకి అర్థమయ్యే రీతిగానే ఇన్ని సంవత్సరాల జీవితం జీవించావు కదా, ఎప్పుడు ఆయనతో మాట్లాడితే మాట వింటావు నీకు తెలుసు కదా, అంతటి దైవిక జ్ఞానం నీకు లేదా? లోక సంబంధమైన లౌకిక జ్ఞానం నీకు లేదా? ఒకవేళ ఉంటే నువ్వు ఎందుకు అంత దూరం తెచ్చుకున్నావు? ఒకవేళ ఆయన తొందరపడి మాట్లాడనుకో, నువ్వెందుకు తీసుకుని కొట్టేసావు? ఎందుకు ఆయన పగలగొట్టావు? ఇది కూడా క్రైస్తవ్యమేనా? ఇది కూడా ఉపవాసం ఉండే జీవితమేనా? ఇదేనా లెంట్? ఇదేనా నువ్వు జీవించే జీవితము? పశ్చాత్తాపం లేని జీవితం జీవిస్తూ భర్తగా నీ జీవితంలో నీ భార్యకు అనుమానం వచ్చేటప్పుడు జీవిస్తున్నావు. భార్యగా నువ్వు తనని తట్టుకోలేకపోతున్నావు. ఇద్దరు కలిసి మళ్ళీ స్తోత్రం చెల్లి యేసునామానికి అవమానకరంగా నువ్వు బ్రతుకుతున్నావు. పక్కన పెట్టి నిజ జీవితంలోకి రమ్మని నేను మనవి చేయుచున్నా. ప్రభు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఇంకా అంటాడు, పిల్లరా, నేనైతే నా మట్టుకైతే అని చెప్పాలి కానీ నేను నా ఇంటి వారిని కలుపుకోవడానికి సిద్ధపడకూడదు. ఒక దైవసేవకుడు చెబుతూ మాట్లాడుతున్నాడు. పిల్లరా, మీ బాగా తెలుసు, నవ్వుకు దేవునితో నడిచినాడట. నవ్వుకు దేవునితో నడిచాడంటవా? నడిచాడట. నవ్వుకు ఓడను కట్టుకున్నాడు కదండి. అంతకంటే ముందు హానోకు దేవునితో నడిచాడు. హానోకు భార్య ఉన్నది, పిల్లలున్నారు, అందరూ. ఒక విశ్వాసి తనకు తానే కాపాడుకోగలడు. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. రెండోది, నవ్వుకు తను తన ఇంటి వారు రక్షించబడెను. నవ్వుకుని గురించి దేవుడిచ్చిన క్లారిఫికేషన్ ఏంటి? నీతిమంతుడు తన ఇంటిని కాపాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక విశ్వాసి తనకు తానే కాపాడుకుంటాడు, నీతిమంతుడు తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఇంకొక దగ్గరికి వెళితే, 3 దగ్గరికి వెళితే, మోషే దగ్గరికి వచ్చి దేవుడు ఒక మాట అంటాడు, వారు నా మాట వింటలేదో, వారు విచ్చలవిడిగా ఉన్నారు, వారు అతిశయపడుతున్నారు, వారి అహంకారము నన్ను మరి కోపం తెప్పిస్తూ ఉంది, నువ్వు పక్కకు తప్పుకోవాలని చంపేస్తా అని అంటాడు. అప్పుడు దేవుడితో మోషే ఒక మాట అంటాడు, అయ్యా, వారి పేర్లు ఒకవేళ నువ్వు కానీ చంపేస్తానంటే నా పేరు జీవగ్రంథంలోంచి తీసివి అని మాట్లాడి ఇంకొక దగ్గర అంటాడు, వాళ్ళని కానీ నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నన్ను కూడా చంపేయి అంటాడు. క్లారిఫికేషన్ ఇస్తున్నా వినండి.
హనోకు ఒక విశ్వాసిగా జీవించాడు, దేవునితో నడిచాడు. నోవహు నీతిమంతుడనగా తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకోగలిగినాడు. ఇప్పుడు మోషే నాయకుడుగా నిలబడ్డాడు, దైవజనుడుగా. హల్లేలూయా. అంటేట దేవుని బిడ్డలారా, తన వారి కొరకు, తన జనాంగం కొరకు తాను అప్పగించుకోగలిగినటువంటి పరిస్థితి, అనగా తన జాతి కొరకు, తన యోధ, తన జనాంగాన్ని, తన విమోచన కొరకై నడిపించబడ్డాడు. అందుకనే మోషే మాట విని తొందరపడక వారిని చంపబడిన వారిని సంపాదించి మిగతా వారిని తీసుకొచ్చి వాగ్దాన భూములకు తీసుకొచ్చేసాడు. హల్లేలూయా. ఇప్పుడు చెబుతున్నాను, అసలైన వ్యక్తి సిలువ వేయబడిన యేసు ప్రపంచాన్నంతా, వాడికి ఏ జాతి ఏ జనాంగమైనా, ఆయా భాషలు మాట్లాడే వారి నుంచి, ఆయా రాష్ట్రముల నుంచి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించేవి కనుక నీవు మాత్రమే ఈ గ్రంథమును, ఈ ముద్రలను విప్పుటకు యోగ్యుడవట. చెప్పలు కూడా దేవుని మా ఇంపడదవాడు. ఒక విశ్వాసి కంటే, ఒక నీతిమంతుని కంటే, ఒక దేవుని బిడ్డ యాజకుడైనా లేక ఒక దైవజనుడి కంటే గొప్పవారు ఎవరు అని ఒకవేళ చెబితే ప్రభువైన యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు పౌలు గారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తు ఒక్కసారి కొరడా దెబ్బలో కొట్టబడ్డాడు. మీ బాగా తెలుసు, క్రీస్తు ఒక్కసారే శ్రమ, ఆయన విడిచిపెట్టిన శ్రమ అంతా నేను అనుభవించాలని పౌలు గారు మాట్లాడుతూ ఉంటే, పౌలు గారు బహుశా ఇక్కడ కానీ ఉంటే, యేసుక్రీస్తుతో కూడా ఆయన ఉంటే ఇద్దరికి కలిసి ఒకసారి సాగిలు పడదామేమో. ప్రైజ్ ద లార్డ్. హల్లేలూయా. ఎంత గొప్ప ప్రణాళికతో కూడిన జీవితం అండి. ఈరోజు ఇక 2026 దేవుని వీళ్ళ మార్చి మాసంలో ఉపవాస కూడికి వచ్చిన మీ జీవితాలు 117వ కూడికలు ఆత్మదేవుడు చెబుతున్నాడు, నీవు నేను చేయవలసిన ఒకే ఒక పని ఏమిటంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము దేవుని వీళ్ళరా ఆయన కొరకే బ్రతకాలి. ఓ మా చెప్పాలంటే సిలువ వేయబడిన జీవితము జీవించాలి. సిలువ వేయబడిన జీవితము జీవించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలతో మాట్లాడుతూ 3:10 మళ్ళీ మాట్లాడతాడు. ఏ విధము చేతనైనానంట, చూడండి ఆ మాట, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము కలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టమనుకొని వాటిని పెంటతో సమానముగా దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పాట రాసి పాట పాడగానే ఆ పాటని చాలా ఈజీగా పాడేస్తారు పిల్లలు. మన వాళ్ళు పౌలు వలి సాగేదా నీ సాగేదా, మరి పౌల్లాగా నువ్వు సాగలవా? ఒకసారి ఒక సేవకుడు దైవజనుడు సిలువను గురించిన వార్త, సిలువ శ్రమను గురించి ప్రకటిస్తున్నాడట. వాక్యం ఎరిగినటువంటి ఒక విశ్వాస యోధుడిగా ఉన్న సంఘంలో ఒక ఆయన, సార్ ఆపండి సార్, సిలువను గురించే చెప్తున్నారు, సిలువ శ్రమల గురించే చెప్తున్నాడు, మరి శ్రమలో అనుభవించిన యేసుని గురించి చెప్పండి. మరి సిలువ శ్రమల గురించి మాట్లాడితే యేసుని గురించేగా చెప్తున్నాము అన్న అంటే, లేదు సార్, క్లారిటీ నాకు రావట్లేదు, నాకు అసలు ఏమి ఎక్కట్లేదు సార్ అన్నాడట. అప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్న నువ్వు చెప్పగలవా అన్న అంట. ఆన్సర్ చెప్తావా? చెప్పండి అన్న అంట. నీవు క్రీస్తు వలె ఉండగలవా? వెంటనే అన్నాడట, క్రీస్తు పాపం లేనివాడయ్యా, నేను కళ్ళతో పాపం చేస్తున్నా, నోటితో పాపం చేస్తున్నా, ఆలోచనతో పాపం చేస్తున్నా, నా కాళ్ళు, నా చేతులు, నా జీవితం అంతా పాప భూయిష్టమైనది, ఎలా ఉండగలను అన్నాడు. ఎలా ఉండగలను అంటే నువ్వు ప్రభు రాజ్యములకి వెళ్ళలేవన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనమో, క్రీస్తు యేసు శిలువ యాగము లేకపోతే ఈరోజు లోకానికి నివృత్తి లేదో, నిజ క్రైస్తవుడు శిలువ వేవిడిని జీవితము జీవించకపోతే వాడు నిజ క్రైస్తవుడు కాడు. ఒకవేళ అలా కాదు అని కానీ చెప్తే మీరు నాతో మాట్లాడవచ్చు. ఎలా కాదో కూడా చెప్పాలి, నాకు ఎలా కాదు అని కూడా చెప్పాలి. ఒకవేళ అలాగని చెప్తే నేను అదే సత్యమైతే దాన్ని నేను వెంబడిస్తా. కానీ నేను నమ్మిన విషయం ఏంటంటే సిలువ వేయబడిన జీవితము జీవించిన వాడే నిజ క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇలాంటి జీవితం జీవించేవాడు ఏదైనా కానీ వాడి జీవితంలో విజయమును అనుభవించగలడు. హల్లెలూయా. ఆయన అంటాడు, చచ్చిపోయి బ్రతికిన జీవితం జీవించగలడు. అది మహాశ్చర్యకరమైన కార్యమని. శరీర విషయంలో చచ్చి ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నాడు. శరీరములో చంపబడి పాతిపెట్టబడి ఆత్మలో ఆనందిస్తూ ఉన్నాడు. మీకు సత్యాన్ని ప్రకటిస్తున్నాను. ఒకానొక సమయంలో హేబేలు చంపబడినప్పుడు కయ్యూను దగ్గరికి ఒక వార్త వచ్చింది, దేవుని స్వరం, కయ్యూను, వేర్ ఈజ్ యువర్ బ్రదర్ హేబేల్ అంటాడు. కయ్యూను నీ తమ్ముడని హేబేలు ఎక్కడా అన్నప్పుడు తను అంటున్న పదం ఏంటంటే, ఏమి నా తమ్మునికి నేనేమి కావాలి వాడనా అన్నాడు. అలా మాట్లాడినటువంటి కయ్యూనుతో దేవుడు అంటాడు, నీకెందుకురా బాబు కోపము, నువ్వు ఒకవేళ చంపలేదు కదా, నువ్వెందుకు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు ఎందుకురా తోడుకుంటావు, నువ్వు నీ సంగతి నాకు తెలియదు అన్నట్ట, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టు క్లారిటీగా చూడని ప్లేయర్. నీకెందుకు కోపము, ముఖమును చిన్నబుచ్చుకున్నవేమిటి, నీవు సత్క్రియ చేసినడలా నీ తలను పైకెత్తవా, సత్క్రియ నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. వాగ్దాన భూమిలో మృత సముద్రము భయము నన్ను వెంటాడెనే, నా జీవం నీ కృపలో దాచితివే, ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. దాచిన దేవుని కొరకు సాగి వెళ్ళడానికి సిద్ధపడదాం. సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక జనాంగాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుటకు ఇష్టపడుతున్నట్లుగా ఒకసారి రెండు చేతుల పైకి తండ్రైన దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హృదయపూర్వకంగా ఆయన కవికలే కలదాం పిల్లారా. ఈరోజు ఆయన చనిపోయి బ్రతికిన వాడుగా కనబడుతున్నాడు. ఎలాగంటే ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, కానీ ఆయన కొరకు చనిపోయి జీవించే వారి ద్వారా క్రీస్తు పోలికి లోకానికి చూపించబోతా ఉన్నారు. దూరమైనను నన్ను చేరదీసెదవు, ఏకమంతయు దూరినైనను జీవింపజేసెదవు, కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడిచితివి, కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి, గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన, ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన, గుండె గుడిలో విడివని కృప కవిగిలి సన్నిధి ప్రత్యక్షత కొరకలుగా మనస్సు వారి నూతనమైన అనుభవం, క్రీస్తు కొరకు సిలువ వేమిడిన జీవితం, సిలువ వేమిడిన ప్రపంచము, స్వార్థము సిలువ వేయబడుతున్నది. ఆయన మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైన శుద్ధీకరించబడిన పవిత్ర బలముతో దేవుని సన్నిధి గలతీ 2:20 ప్రకారము సాగిపోయినట్లుగా రోమ 6:5-6 ప్రకారం జీవించగలుగునట్లుగా సిద్ధపరచబడిన జీవితం వృక్షమును పోలినా గుణశీలుడవో నీవేనయ,
మరణము గెలిచిన పరిశోధుడవు, పునరుత్థానుడవో నీవయా, జయశీలుడవో నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధనా. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధనా. అమరుడవో నీవు యేసయ్యా, ఆదియో అంతము నీవే. 2026 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆయన అమరుడుగా ఎలా ఉండగలుగుతున్నా అంటే సమాధానంగా సంతోషంగా తిరిగి నీ చేతులు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు గత కాలంలో చేసిన అనేక అద్భుత కార్యాలను బట్టి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ప్రతి సాక్ష్యమును దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకనో మహింపరచండి అయితే నీవేమైనా చేయగలిగే దేవుడు నాయన, సమస్తమును చేయగలిగే దేవుడు తండ్రి. అయితే ఇక్కడ సమకూర్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతని దీవించండి. నిత్య మహిమ ఆశీర్వాదంలో నిలబెట్టి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకోమని యేసు నామముల వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క పారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను నిత్య సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదము కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు, ప్రముఖంగా ఈ సమయంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడు నేను కాదు కానీ నిజ క్రైస్తవ నిర్ణయములో ఈ ప్రత్యేకంగా ఉపవాస కూడికలో ఉంటున్న ప్రతి బిడ్డలని నన్ను మమ్మల్ని ఆ రీతిగా సిద్ధపరిచి వర్ధల చేసి సాక్షిగా జీవించమని, ప్రపంచము సిలువ వేయబడి ఉన్నదని, స్వార్థము సిలువ వేయబడి ఉండాలని, నిశ్చయంగా చెప్పనశక్య మహిమాయుక్తమైన సాక్ష్య జీవితంలోనికి గలతీ 2:20 ప్రకారం 6:5-6 ప్రకారం నడిపిస్తాను. సదారీతిగా నడిపించి దీవించి తన కృపా కవిగిలో సాక్షిగా నిలబెట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు యేసు నామమున అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. How to use high RAM prices to my advantage. Use Pocket Broker.